దినమే గుర్రం వేసుకొని ఈ అరణ్యవాసం మొత్తం కూడా తిరుగుతారు. ఎక్కడ తిరిగి చూసినా కానీ ఆ కోనేరు ఆ లింగం అనేది కనపడదు. ఆయనకు తిరిగి ఆయాసమై దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అక్కడ చిన్న కుంట మాదిరి కనపడుతుంది. అప్పుడు ఆ నీళ్ళు తీసుకొని తాగాలనుకుంటే లింగం 72 అడుగులు పైకి వస్తుంది. అప్పుడు ఆ నీళ్లు వెంకిరేతను పక్కకు పోసి స్వామివారికి అభిషేకాలు పూజలు అనేది చేసుకుంటారు. చేసుకోగానే స్వామివారి ప్రత్యక్షమై అయినా నీకు ఏం కోరిక కావాలో కోరుకున్నానంటే, స్వామి నాకు ఇంత రాజ్యం ఉంటూ కూడా నాకు సంతానం అనేది లేదు, సంతానం కలిగిన ముందర 3 గీతలు ఉన్నాయి. స్వామివారి బ్రహ్మసూత్రంలో పుట్టారు. ఇక్కడ బయట చుట్టుముట్టు కూడా 101 లింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క లింగానికి కూడా బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు కళ్ళు మూసి కళ్ళు చేసిన పాము అనేది మాయమైపోతుంది. పాము అనేది కనపడుతుంది. మిగతా వాళ్ళ కల్లా దేవతల రూపంలో కనపడతాయి. ఇక్కడ 2 సార్లు దర్శనం అనేది కూడా ఏం జరుగుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ రాహుకేతులకు సంబంధించి ఆదివారం అలా ఆయన బాధపడుతూ నిద్రపోతుండగా స్వామివారు ఆయన స్వప్నంలోకి వెళ్ళి చెప్తారు, ఫలానా చోట నేను కోనేట్లా వెలుస్తాను, నా అడుగులు వచ్చేసి 72 అడుగులు, అక్కడ గుడి కట్టిస్తే మీకు సంతానం అనేది కలుగుతుందని చెప్తారు. అప్పుడు చాణక్య మహారాజులు కలలో వచ్చే నిజమా కాదని మరుసటి దినమే గుర్రం వేసుకొని ఈ అరణ్యవాసం మొత్తం కూడా తిరుగుతారు. ఎక్కడ తిరిగి చూసినా కానీ ఆ కోనేరు ఆ లింగం అనేది కనపడదు. ఆయనకు తిరిగి ఆయాసమై దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అక్కడ చిన్న కుంట మాదిరి కనపడుతుంది. అప్పుడు ఆ నీళ్లు తీసుకొని తాగాలనుకుంటే లింగం 72 అడుగులు పైకి వస్తుంది. అప్పుడు ఆ నీళ్లు వెంగిలేతను పక్కకు పోసి స్వామివారికి అభిషేకాలు పూజలు అనేది చేసుకుంటారు. చేసుకోగానే స్వామివారి ప్రత్యక్షమై నాయనా నీకేం కోరిక కావాలో కోరుకోనంటే, స్వామి నాకు ఇంత రాజ్యం ఉండి కూడా నాకు సంతానం అనేది లేదు, సంతానం కలిగేటట్టు దీవించు స్వామి అన్నారు. అప్పుడు ఆయన తదాస్తని మాయమైపోయాడు. కొన్నాళ్ళ తర్వాత భార్య గర్భవతి అవుతుంది. ఆమెకు 2వ పిల్లకేసి పుడతాడు. ఆ 2వ పిల్లకేసి పుట్టగానే గుడి కట్టించారండి. 1600 సంవత్సరాలు అయిందండి. బయట చుట్టుముట్టు వచ్చేసి 101 లింగాలు ఉన్నాయి. ఇంకో కొన్ని భూమిలో ఉన్నాయి. 18 సంవత్సరాల కింద గురు గుర్తుంటే ఒక లింగం బయటపడింది. అలా కొన్ని భూమిలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి 101 లింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క లింగానికి కూడా బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది. అక్కడ కూడా స్వామివారికి ముందర 3 గీతలు ఉన్నాయి. స్వామివారు బ్రహ్మసూత్రంతో పుట్టారు. ఇక్కడ బయట చుట్టుముట్టు కూడా 101 లింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క లింగానికి కూడా బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు మనం దర్శించుకున్నా అర్చించుకున్నా మనం ఏదైనా కోరికలు అనుకున్నా కానీ ఇక్కడ మాత్రం 1,000,000 లింగాలు దర్శనం చేసుకున్నంత ఫలితం అనేది కూడా వస్తుంది ఇక్కడ. అలాగే అక్కడ కోనేట్లో అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిపి ఉంటారు. ఈయనకి అందుకే సొంత పేరు పార్వతీ శివనందీశ్వర స్వామి అని పేరు వచ్చింది. అంటే అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా కలిపి కోనేట్లో ఉంటారు. అంటే ఇక్కడ మనకు అర్ధనారీశ్వరునితో సమానం కాబట్టి ఇద్దరు కలిపి ఉంటారు. కాబట్టి
పాండవులు శాతం